హైదరాబాద్ మరియు జకార్తా ఇండోనేషియా మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ఏర్పాటు చేయబోతున్న టెక్నాలజీ స్కిల్ కారిడార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వ మరియు ఇండోనేషియా ప్రభుత్వం కలిసి రెండు ప్రాంతాల మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పంచుకోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని అంటే కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇండోనేషియా కమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ అఫైర్స్ వైస్ మినిస్టర్ నేజార్ పత్రియాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య డిజిటల్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఇందులో ప్రధాన అంశాలు చూసినట్లయితే నైపుణ్యాల మార్పిడి, ఇండోనేషియాలోని ప్రతిభావంతులకు తెలంగాణలో శిక్షణ ఇవ్వడం, అలాగే ఇక్కడి సాంకేతికతను అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం ఈ కారిడార్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ రోడ్ మ్యాప్, నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప్ తయారీలో ఇండోనేషియాకు సాంకేతిక సహకారం అందించేందుకు తెలంగాణ సుముఖత వ్యక్తం చేసింది. అలానే పెట్టుబడుల ఆహ్వానం, కృత్రిమ మేధ అంటే ఏఐ వంటి రంగాల్లో తెలంగాణ గ్లోబల్ హబ్గా ఎదుగుతుందని, ఇండోనేషియా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ సమావేశం కేవలం సాంకేతికతకే పరిమితం కాకుండా విద్య, స్టార్టప్ ఎకోసిస్టమ్ మరియు డేటా సెంటర్ల వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా దృష్టి సారించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హైదరాబాద్ జకార్తా టెక్నాలజీ స్కిల్ కారిడార్ వెనుక ఉన్న లోతైన విశ్లేషణ చూసినట్లయితే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ కారిడార్ కేవలం రెండు నగరాల మధ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే వ్యూహం. నైపుణ్యాల మార్పిడి, ఇండోనేషియాలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్కు అవసరమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడంలో హైదరాబాద్లోని శిక్షణ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్లోబల్ హబ్, తెలంగాణను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో ఇటువంటి సంబంధాలు పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడతాయి. డిజిటల్ రోడ్ మ్యాప్ మరియు సాంకేతిక సహకారం, ఇండోనేషియా తన జాతీయ డిజిటల్ రోడ్ మ్యాప్ను రూపొందించుకోవడంలో హైదరాబాద్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఈ గవర్నెన్స్, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ పాలన అంటే ఈ గవర్నెన్స్ నమూనాలను ఇండోనేషియాలో అమలు చేసే అవకాశం కూడా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్, హైదరాబాద్లోని టీ హబ్ వంటి సంస్థల అనుభవాన్ని ఉపయోగించుకొని జకార్తాలో కూడా అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ ఒప్పందంలోని ప్రధాన ఉద్దేశం. ఆర్థిక ప్రయోజనాలు మరియు పెట్టుబడులు, మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నట్లుగా ఈ భాగస్వామ్యం ద్వారా రెండు వైపులా ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. పెట్టుబడులు చూస్తే ఇండోనేషియాకు చెందిన టెక్ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను లేదా డేటా సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ అవకాశాలు చూస్తే ఈ కారిడార్ వల్ల స్థానిక యువతకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. భవిష్యత్ కార్యాచరణ, ఈ కారిడార్ అమల్లోకి వస్తే క్రమం తప్పకుండా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సమావేశాలు జరుగుతాయి. శిక్షణ కార్యక్రమాలు చూస్తే విద్యార్థులు మరియు వృత్తి నిపుణుల కోసం ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. సంయుక్త ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు రీసెర్చ్ రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో తన పట్టును మరింత బిగిస్తుంది. ఇండోనేషియా వంటి పెద్ద మార్కెట్తో చేతులు కలపడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ ఐటీ రంగం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ జకార్తా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ప్రాజెక్టులో కృత్రిమ మేధ, ఏఐ ఒక కీలకమైన మూల స్తంభంగా నిలవనుంది. ఫిబ్రవరి 2026లో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ ప్రాజెక్టులో ఏఐ యొక్క పాత్రను స్పష్టంగా వివరించారు. ఎథికల్ ఏఐ మరియు పాలసీ ఫ్రేమ్వర్క్, ఈ కారిడార్ ద్వారా కేవలం సాంకేతికతను అందించడమే కాకుండా బాధ్యతాయుతమైన లేదా నైతిక కృత్రిమ మేధ, ఎథికల్ ఏఐ వినియోగంపై ఇరు దేశాలు దృష్టి సారిస్తాయి. ఏఐని ఎలా వాడాలి, దానివల్ల కలిగే ప్రైవసీ సమస్యలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఇండోనేషియాకు ఒక విధానపరమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏఐ స్కిల్ డెవలప్మెంట్, తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ మరియు ఇప్పటికే ఉన్న ఏఐ హబ్ల ద్వారా ఇండోనేషియాకు చెందిన యువతకు మరియు నిపుణులకు శిక్షణ ఇస్తారు. నైపుణ్యాల అనుసంధానం, ఇండోనేషియా అవసరాలకు తగ్గట్టుగా ఏఐ లేదా ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ రంగాల్లో శిక్షణ పొందిన నిపుణులను తయారు చేయడం. శిక్షణ కార్యక్రమాలు చూస్తే డేటా సైన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి వంటి అధునాతన రంగాల్లో ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. డిజిటల్ రోడ్ మ్యాప్లో ఏఐ పాత్ర, ఇండోనేషియా తన నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప్ అమలు కోసం తెలంగాణ సాంకేతిక సహాయాన్ని కోరింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయడానికి ఈ గవర్నెన్స్ ఏఐని ఎలా ఉపయోగించాలో ఈ కారిడార్ ద్వారా తెలియజేస్తారు. ఆరోగ్యం అంటే
హెల్త్ కేర్, వ్యవసాయం మరియు పట్టణ అభివృద్ధి వంటి రంగాల్లో ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి చేయడంపై సహకరిస్తుంది. అంకుర సంస్థల ప్రోత్సాహం అంటే ఏఐ స్టార్టప్స్. హైదరాబాద్లోని ఏఐ స్టార్టప్లు ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశించడానికి, అలాగే అక్కడి ఏఐ ఆవిష్కరణలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ కారిడార్ ఒక వంతెనలా పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రాన్ని ఏఐ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఇండోనేషియాతో ఈ ఒప్పందం మన అంతర్జాతీయ పరపతిని పెంచుతుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ పరిష్కారాలను గ్లోబల్ సౌత్ దేశాలకు అందించడంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలవబోతుంది.